హాయ్ ఫ్రెండ్స్, వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ 1/4 కిలో ముళ్ళ వంకాయలనే తీసుకున్నాను. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మిక్సీ జార్లో 2 అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, ఆనియన్స్, తగినంత కారం పొడి, వేయించుకున్న నువ్వులు, అవసరమైతే మీకు జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పల్లీలు, ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, వేయించుకున్న జీలకర్ర. ఇక్కడ గరం మసాలా కొంచెం యాడ్ చేశాను కనుక మసాలా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. తగినంత సాల్టు, బెల్లం, 1 స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరలా కొంచెం వాటర్ వేసి మసాలాను మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. నేను ఇక్కడ చెక్క, లవంగా అనేది యాడ్ చేయలేదు. ఆల్రెడీ మసాలా కారంలో, గరం మసాలాలో ఉంటుందని యాడ్ చేయలేదండి. మీకు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలను 4 వైపులా ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయండి. దీంట్లో పురుగు, పుట్ర ఏమైనా ఉంటే తీసేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను దీంట్లోకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఆ క్లిప్ అనేది చూపించలేదు. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేయండి. చూడండి మసాలాను ఎలా స్టఫ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ముళ్ళ వంకాయలు అయితేనే వంకాయ కర్రీకి సూపర్ కాంబినేషన్ అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు రెమ్మలు, ఆనియన్స్, టమోటాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. మీకు దీంట్లోకి అవసరమైతే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను టమోటాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసినందువలన ఇక్కడ చింతపండు అనేది యాడ్ చేయలేదండి. మీకు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి. మనము ఇక్కడ 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3, 4 విజిల్స్ వస్తే వంకాయలు అనేవి మెత్తగా అయిపోతాయి. ఇది రైస్లోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా వంకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీని మీద కొత్తిమీర అనేది చల్లుతున్నా అండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. వంకాయ కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. నేను దీంట్లోకి జొన్న రొట్టె అనేది ప్రిపేర్ చేశానండి. జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ ఏదైనా సూపర్గా ఉంటుందండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయినా, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా, రైస్లోకైనా బాగుంటుందండి. ఇక్కడ ముళ్ళ వంకాయలు అయితే సూపర్గా ఉంటుందండి వంకాయ కర్రీ అనేది. చూడండి, నేను జొన్న రొట్టె అనేది ప్రిపేర్ చేశాను. మెత్తగా ఉన్నాయండి జొన్న రొట్టెలు. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, జొన్న రొట్టె వంకాయ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.